హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఈ ఎగ్జామ్ అయితే రాసి వచ్చాను అనమాట. ఇంకా ఎగ్జామ్ గురించి ఎస్ఎస్సిజిడి ఎగ్జామ్ అయిపోయింది. దీని గురించి ఎగ్జామ్ గురించి మాట్లాడుకుంటే కనుక రీజనింగ్ బాగా వచ్చింది, ఇంగ్లీష్ కూడా బాగానే వచ్చింది. అర్థమెటిక్ పెట్టడానికి అయితే టైం సరిపోలేదు. జీకే వచ్చేసరికి అయితే తెలుసు కదా, పెట్టేసాను ఏదోలాగా. బట్ ఎగ్జామ్ అయితే పర్లేదు, మంచిగానే వచ్చింది అనమాట. ఆన్సర్కి వచ్చినప్పుడు చూసుకోవాలి, రాసుకోరు, అప్పుడు చెప్తాను అనమాట. ఇంకోటి ఏంటంటే నేనైతే రేపు నుంచి రన్నింగ్ ట్రైనింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. 5 KM కదా ఎగ్జామ్, మ్యాక్సిమం హోప్ అయితే ఉంది. ఇంకోటి ఏంటంటే ఎవరైతే రన్నింగ్ ఎగ్జామ్ అయిపోయిందో వాళ్ళైతే రన్నింగ్ స్టార్ట్ చేసేసేయండి. ఎందుకంటే 5 KM నాట్ అన్ ఈజీ టాస్క్. సో ఎగ్జామ్ అయిపోయిన ప్రతి ఒక్కరు కూడా రన్నింగ్ అనేది స్టార్ట్ చేయడం బెటర్ అనమాట. నేను ఇంకోటి ఏంటంటే ఈ గ్యాప్లోనే, మన ప్రిపరేషన్ గ్యాప్లోనే జిమ్లో జాయిన్ అయిపోయాను. కానీ ఇన్కన్సిస్టెంట్గా ఎగ్జామ్ అయ్యాక వెళ్దాంలే అన్నట్టు సరిగ్గా వెళ్ళలేదు. బట్ రేపు నుంచి అయితే జిమ్ ప్లస్ రన్నింగ్ 2 మేనేజ్ చేసుకోవాలి. దట్టు జాబ్ 3 మేనేజ్ చేసుకోవాలన్నమాట. ఇంకోటి ఏంటంటే మీరు చూడండి, మాట్లాడేటప్పుడు ఈఐ ఉంది కదా, ఈఐ కొంచెం రెడ్డిష్గా ఉంటుంది అనమాట. ఎందుకనంటే మొన్న బండి మీద వెళ్ళేటప్పుడు కంట్లో ఏదో పడింది, అవి కొంచెం చిన్నది ఇన్ఫెక్షన్ అయిందనమాట. హాస్పిటల్కి వెళ్తే ట్యాబ్లెట్స్ ఇచ్చారు, అంత బాగానే ఉంది. బట్ ఇప్పుడు ఏంటంటే మనకి నాన్ వెజ్ అయితే తినొద్దన్నారు. 1 month అనేది నాన్ వెజ్ తినొద్దన్నారు. సో మనం జిమ్కి వెళ్తున్నాం కాబట్టి ప్రోటీన్ ఇంటేక్ అంతా కూడా వెజ్ నుంచి కవర్ చేసుకుని రావాలి. అది చూద్దాం. బట్ ప్రోటీన్ ఇంటేక్ ఉన్నా లేకపోయినా మనం అయితే ట్రైనింగ్ అనేది కంటిన్యూ చేయాలి. మ్యాక్సిమం ఈవెంట్స్ ఉంటాయి, 1 or 2-3 monthsలో ఉంటాయి. బట్ దానికి కూడా ప్రిపేర్ అవ్వాలి. సో ఎవరైతే ఎగ్జామ్ కంప్లీట్ చేశారో వాళ్ళందరికీ రన్నింగ్కి ఆల్ ది బెస్ట్ అనమాట.